ఒక అడవిలో ఉన్న చెరువులో కప్ప ఒకటి ఉండేది. అది మహా అల్లరిది. దానికి అప్పుడప్పుడు చిత్ర విచిత్రమైన కోరికలు కలిగేవి. ఒక రోజు ఆ కప్ప దూరం నుండి వినిపిస్తున్న కోయిల పాటను విన్నది. ఆహా, మధురమైన గొంతు అంటే కోయిలమ్మదే. దాని పాటను వింటుంటే చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. అందుకే ఈ అడవిలోని ప్రతి జంతువు పక్షి దాని పాటకే ఫిదా అయిపోతారు. వెంటనే ఆ కప్పకి కోయిలలా పాటలు పాడాలని ఆశ కలిగింది. మరి పాడాలంటే సంగీతం రావాలి కదా. మరునాడే వెతుక్కుంటూ కోయిల ఉండే చోటుకు వెళ్ళింది. ఓ కోయిలమ్మ, నీ పాట అదుర్సు. నేను కూడా నీలాగే పాడుతా తీయగా. నాకు సంగీతం నేర్పించవా అని అడిగింది. అందుకు కోయిల నవ్వింది. కప్పమిత్రమా, నువ్వు సంగీతం నేర్చుకోవడం కుదరదు. అది చాలా కష్టమైన పని. ఎందుకు నీ సమయాన్ని వృధా చేసుకోవడం అని సర్ది చెప్పింది. ఓ కోయిల, నా గురించి నీకు తెలియదు అనుకుంటా. నేను వన్స్ డిసైడ్ అయితే నా మాట నేనే విన్నా. నువ్వు నాకు సంగీతం నేర్పించాల్సిందే. నేను ఈ అడవిలో ఆదిరిపోయేలా కచేరీ కట్టాల్సిందే అని గోలగోల చేసిందా కప్ప. పోనీలే, కొద్ది రోజులు నేర్పితే కప్పకు తెలిసి వస్తుంది అని మనసులోనే అనుకుంది కోయిల. ఆనాటి నుండి ప్రతిరోజు క్రమం తప్పకుండా కప్పకు పాటలు నేర్పించసాగింది కోయిల. అలా చాలా రోజులు గడిచాయి. ఎన్ని రోజులు గడిచినా కప్పకు పాట పాడడం రాలేదు. ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చాయి. మామి చిగురు తిన్న కోయిల పాట పాడబోయింది. కాని కోయిల కూ అని పాడబోతే బెకబెక అనే శబ్దం వచ్చింది. దాంతో తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది. నా పాట కప్పకు రాలేదు సరికదా, దాని బెకబెక మాత్రం నాకు వచ్చేసింది. అమ్మో, కర్ణ కఠోరమైన ఈ కంఠం ఎవరైనా వింటే ఈ అడవిలో నా గౌరవ మర్యాదలు ఏం కాను. ముందు ఈ కప్పకు పాట నేర్పించే పనికి స్వస్తి పలకాలి అని ఆ కప్పను అక్కడి నుండి తరిమేసిందా కోయిల. ఈ కథలో నీతేమిటంటే, ఒక్కోసారి సాధ్యపడని విషయాలలో ఎదుటివారికి సహాయం చేయబోయి మనం కష్టాల పాలవుతాం. అడవిలో చెట్టు పైన అల్లరి కోతొకటి ఉండేది. అదే చెట్టు మీద మరొక కొమ్మ మీద చిలుక, వేరొక కొమ్మ మీద పిచ్చుక కూడా నివసించేవి. అవి మూడు ఒకే చోట ఉండడంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని అడవికి తెచ్చుకుని రోజు తన ముఖం అద్దంలో చూసుకుని అని పాడుకుంటూ తెగ మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన అడవిలోని జంతువులు పక్షులు రోజు కోతి దగ్గరకు రావడం ప్రారంభించాయి. రకరకాల పండ్లిచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. ఏదో కాస్తంత నల్లగా ఉన్నా నా అంత కలమోహం మరే పక్షికి లేదు అని ఆనందపడింది కాకి. ఈ అడవిలో నేనే బలశాలిని, ఈ అడవికి నేనే బాహుబలిని అని సంబరపడింది ఏనుగు. ఏయ్ జిత్తుల మరి, వెరీ స్మార్ట్. నిన్ను కొట్టే మగాడు ఎంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు మామా అని ఎదురు గంతేసింది నక్క. ఇలా అల్లరి కోతి అవిచ్చిన పండ్లను ఎంచక్కా తినడం, ఖాళీ సమయాలలో అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోవడం తప్ప మరే పని చేసేది కాదు. అది గమనించిన పిచ్చుక, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు అన్నది మంచి కోరి. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు. జాగ్రత్త అని చిలుక కూడా హితవు చెప్పింది. ఏంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు? అందరూ నా దగ్గరికి వస్తున్నారని
మీకు కుళ్ళు. ఈ అడవిలో అందరూ నాకు మిత్రులే. అయినా నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ బోడి సలహాలు ఇవ్వనవసరం లేదు కానీ మీ పని మీరు చూసుకోండి పోండి. అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు పిచ్చుక చిలుక చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి అయ్యో నా అద్దం పగిలిపోయింది నా అద్దం అంటూ బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న జంతువులు పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. పండ్లు తెచ్చి ఇవ్వడము ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్కరూ పలకరించడానికి కూడా రాలేదు. కోతి బాధను చూసిన చిలుక ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రులు పిచ్చుక కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గరకు చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ కోతి చిలుక పిచ్చుకలను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి అవి మూడు మునుపటిలానే సంతోషంగా గడపసాగాయి. ఒక అడవిలో ఎలుక ఒకటి నివసిస్తూ ఉండేది. అక్కడే ఉంటున్న ఒక పిల్లి ప్రతిరోజు దాన్ని తినాలని అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేది. పిల్లి తనను ఎక్కడ తినేస్తుందో అని ప్రతిక్షణం భయపడుతూ ఎలుక జీవించేది. ఓ రోజు ఆ ఎలుక పిల్లి కంట పడకుండా అక్కడి నుండి పారిపోయింది. అలా పరుగులు పెడుతున్న ఎలుకకు దారిలో ఓ సాధువు ఎదురొచ్చాడు. తన ప్రాణ భయం గురించి ఎలుక సాధువుతో అంతా చెప్పింది. అయ్యా, ఆ పిల్లి బారి నుంచి మీరే నన్ను ఎలాగైనా కాపాడాలి అంటూ బాధపడింది. నువ్వు ఎలుకగా ఉన్నంతకాలం ఏదో ఒక జంతువుతో నీ ప్రాణాలకు ముప్పు తప్పదు. కాబట్టి నిన్ను ఒక అతిలోక సుందరిగా మార్చేస్తాను అని చెప్పి ఎలుకను సుందర కన్యగా మార్చేశాడు ఆ సాధువు. తరువాత అంతటి అందాల రాశి తన వద్ద ఉండటం శ్రేయస్కరం కాదని సూర్యునితో వివాహం చెయ్యాలని సూర్యుని వద్దకు తీసుకుని వెళ్ళాడు సాధువు. అమ్మో, ఈ సూర్యుడి వేడిని నేను భరించలేను అన్నది అందాల రాశి. అయితే మేగుడిని వివాహం చేసుకో అన్నాడు సాధువు. నాలాంటి అందాల రాశి ఈ నల్లని మేగుణ్ణి పెళ్లి చేసుకోవడమా? కుదరదు అని తేల్చి చెప్పేసింది. అప్పుడు ఆ సాధువు గాలిదేవుడి వద్దకు ఆ సుందరిని తీసుకుని వెళ్ళి పెళ్లి చేసుకోమన్నాడు. ఒక చోట స్థిర నివాసం లేని గాలిదేవుణ్ణి పెళ్లాడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. నేను చేసుకోను అన్నది అందాల రాశి. ఈ పర్వతాన్ని పెళ్లి చేసుకో అన్నాడు సాధువు. సుకుమారినైన అందాల రాశిని బండలాంటి ఈ పర్వతాన్ని చేసుకోవడమా? చేసుకోను అని చెప్పింది. నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో చెప్పు తల్లి అని అడిగాడు సాధువు. అప్పుడు కొండను తవ్వుతున్న ఎలుక ఆమె కంట పడింది. ఇంత పెద్ద కొండను తవ్వుతున్న ఎలుక చాలా గొప్పవాడు. నేను ఇతన్ని పెళ్లి చేసుకుంటాను అన్నది అందాల రాణి. అతిలోక సుందరిగా మారినా నీ ఎలక బుద్ధి మారలేదు. నీ చావు నువ్వు చావు అని ఆ అందాల రాశిని ఎలుకకిచ్చి పెళ్లి చేశాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతేమిటంటే అల్పగుణం కలవారిని బంగారపు సింహాసనం మీద కూర్చోబెడితే మాత్రం ఏం లాభం ఉంటుంది? అందుకే మన ఆలోచన, మన ప్రవర్తన ఎప్పుడూ మన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.